నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మొత్తానికి టాలీవుడ్కు అలాగే కాంగ్రెస్ పార్టీకి ఒక గ్యాప్ క్రియేట్ అవుతుందంటారు ప్రతిపక్షాలు, కొందరు సోషల్ మీడియాలో అంటారు. నిజంగా సినీ ఇండస్ట్రీని పార్టీ కానీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయము ఏ ఇండస్ట్రీని కానీ ఏ వ్యక్తిని కానీ టార్గెట్ చేయడం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఎవరైతే అవివేకంగా మాట్లాడుతూ ఉన్నారో వారు దీన్ని గ్రహించుకోవాలి. చిత్రసీమకి, తెలుగు చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి విడదీయని బంధం ఉంది. ఆనాడు మద్రాసులో స్థిరపడిన చిత్రసీమ హైదరాబాద్ రావడానికి ముఖ్య కారకులు ఎవరు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటే మర్రి చెన్నారెడ్డి గారు, వెంగళరావు గారు. ఆనాటి నుండి ఇటువంటి వరకు కూడా చిత్రసీమని ప్రోత్సహిస్తూనే వస్తూ ఉన్నాము. ఏ కథానాయకుడి మీద, ఏ కథా చిత్రం మీద మాకు వ్యతిరేకత ఉండదు. అల్లు అర్జున్ అంశం అనేది ఒక వేరొక అంశం. అది నిర్వాహకుల లోపం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ప్రాణం ఖరీదు తెలుసు కాబట్టి లా అండ్ ఆర్డర్ చట్టరీత్యా కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉంది. దాన్ని ఈ ఎపిసోడ్ అంటగట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, ఇలా ఆంధ్ర నాయకులు వాస్తవాలు గుర్తిరిగి మాట్లాడితే బాగుంటుంది. ఇండస్ట్రీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గ్యాప్ లేదు. కొందరు కావాలని బీజేపీ వాళ్ళు కుట్రలు చేస్తుంది. కాదు, తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం చట్టం తన పని చేసుకుంటాం, దానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఇండస్ట్రీని తప్పకుండా బాగా చూసుకుంటామని కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ సూర్యబాబుతో సతీ, దిశ టీవీ, హైదరాబాద్.